అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు. లావాదేవీలు సరైన పద్ధతిలో చేయడం ద్వారా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇది మరింత అవకాశాలను అందిస్తుంది. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. డబ్బు రాకతో మీ జీవితంలో చాలా మార్పులను చూస్తారు. స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి. వచ్చే డబ్బు ఆగిపోతుంది. మీరు మీ అత్తమామల నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అది మీ సంబంధాన్ని చెడగొట్టవచ్చు. మీరు శాంతి కోసం యోగా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధైర్యంగా చొరవ తీసుకోండి. ఖచ్చితంగా దాని ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. జీవనశైలిలో సమగ్రతను కాపాడుకోవాలి. స్నేహితులతో సమయం గడుపుతారు. పనులు వేగంగా పూర్తి చేస్తారు. మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు. ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది. మీ చిన్నారులు చేసే కొన్ని తప్పులను మీరు విస్మరించాల్సి ఉంటుంది. మీ ప్రత్యర్థుల కార్యకలాపాలను విస్మరించవద్దు. జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది. వారితో ఆనందంగా గడుపుతారు. మిత్రులు బంధువులను కలుస్తారు. వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి. దీనిపై సరైన సలహా తీసుకోండి. మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు. సన్నిహితుల నమ్మకాన్ని గెలుచుకోవాలి. మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు. పిల్లలపై కోపం రావచ్చు. గృహ జీవితంలో సవాళ్లు కూడా తగ్గుతాయి మరియు మీ జీవిత భాగస్వామి యొక్క కొన్ని పనుల్లో సహాయం చేస్తారు. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదాలు పొందుతారు. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. మీరు శ్రేయోభిలాషుల పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు. ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించడానికి పాజిటివ్ ఆలోచనలపై దృష్టి పెట్టాలి. అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత పట్ల మీ గౌరవం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యపై గొడవ పడినట్లయితే అది కూడా సమసిపోతుంది మరియు మీరు వారిని ఎక్కడైనా షికారు చేయడానికి తీసుకువెళ్ళవచ్చు. వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది. అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు. దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు. ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి, లేకుంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి. ఆత్మ సహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది. ప్రేమ సంబంధాలు అపార్థాలు తలెత్తవచ్చు. కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు జరగవచ్చు. ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.